యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇంతకు ముందు ఒక పర్సన్ అందులో ఫ్రాడ్ చేయడంతో ఇదంతా జరిగింది సార్. తను ఫ్రాడ్ చేసినట్టు ఇన్వెస్టిగేషన్లో ఒప్పుకున్నాడు సార్. దానికి సంబంధించిన రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తాను. మీడియా ప్రూఫ్ కూడా ఉంది సార్. నువ్వేనా వసంత మసాలా కంపెనీలో కల్తీ చేసింది? ఇదిగోండి, ఇండస్ట్రియల్ ఆఫీసర్ నుండి పర్మిషన్ తీసుకున్నారా? తీసుకున్నాం సార్. ఫైనల్ స్టెప్ గా మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చి పర్మిషన్ ఇస్తే మేము అది మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం సార్. అది అడగడం కోసమే వచ్చాం. అయ్యో, తప్పకుండా నా సపోర్ట్ మీకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కంపెనీని మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే అలాంటి కంపెనీలు చిరకాలం ఉండాలి సార్. అవి లాభాలు చూసుకునేవి కావు, మనుషుల జీవితాలు నిలబెట్టేవి. అలాంటి కంపెనీలు సొసైటీకి చాలా ముఖ్యం. మీకు నేను ఇప్పుడే పర్మిషన్ ఇస్తాను. కాకపోతే ఒకసారి మీ మసాలా ఫార్ములాని చెక్ చేయాలి. ఓకే సార్. తప్పుగా అనుకోకండి సార్, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు కదా, చెక్ చేయడం నా ధర్మం. భలేవారు సార్, మీ డ్యూటీ మీరు చేస్తున్నారు, అంతేగా. పర్మిషన్ గ్రాంటెడ్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము. అంత మాట అనొద్దమ్మా. ఇందులో నేను చేసింది ఏమీ లేదు. మంచితనానికి కొంచెం చెయ్యి అందించాను. ఆనందవర్మ గారు చేసిన మంచి మీకిలా మంచి జరిగేలా చేసింది. నాదే ఉంది సార్. మీకేదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి, తప్పకుండా చేసి పెడతాను. షూర్ సార్. వెళ్ళొస్తాం సార్. సార్, ఆఫీసర్ గారిని కలవాలి. వెళ్ళండి సార్, సార్ ఉన్నారు. వెళ్ళండి మేడం. కూర్చోండి సార్. సార్, మీరు చెప్పినట్టు 10 lakhs DD, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన క్వాలిటీ క్లియరెన్స్ సర్టిఫికేట్స్. ఓకే అఖిల్ గారు, అంతా క్లియర్ అయింది. ఇక్కడ నుంచి AAA మసాలా కంపెనీని మీరు నడుపుకోవచ్చు. మీకు పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ సార్. యు ఆర్ వెల్కమ్. సాధించాం శ్యామ. అవును అఖిల్ బాబు, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ పర్మిషన్ నాన్నగారికి చూపించి ఆయన కళ్ళలో ఆనందం చూడాలి. మామయ్య గారికి ఈ విషయం తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పదండి, త్వరగా వెళ్ళి ఈ విషయం చెప్దాం. శ్యామ, ఒక్క నిమిషం. ఏంటి అఖిల్ బాబు? మనం బైక్ రైడ్ కంపెనీ అమ్మేసిన సంగతి ఎట్టి పరిస్థితుల్లోనూ మమ్మీ డాడీకి తెలియనివ్వకూడదు. తెలిస్తే వాళ్ళు బాధపడతారు. ఈ విషయం మన మధ్య ఉండాలి, సరేనా? అలాగే, పదండి.
చెప్పు వనజాక్షి. మేడం, వాళ్ళకి క్వాలిటీ ఇన్స్పెక్టర్ హెల్ప్ చేశాడు. దాంతో వాళ్ళు పర్మిషన్ కూడా తెచ్చుకున్నారు. మసాలా కంపెనీ ఓపెన్ చేసుకోవచ్చని ఇప్పుడే ఆఫీసర్ లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. బైక్ రైడ్ కంపెనీ అమ్మేసిన విషయం వాళ్ళ అమ్మా నాన్నకు తెలియకుండా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటూ వెళ్ళిపోయారు. సరే, నేను చెప్పినట్టుగా చెయ్యి. చెప్పండి మేడం. ఓకే మేడం, ఇక నేను చూసుకుంటానుగా. వచ్చారా నాన్న? మీకోసం మీ డాడీ చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు. వెళ్ళిన పని ఏమైంది? కాయా పండా? పండే అత్తయ్య గారు. మనం మళ్ళీ మసాలా కంపెనీని పెట్టుకోవడానికి పర్మిషన్ వచ్చింది. ఎంత శుభవార్త చెప్పారు. ఈ వార్తను చెప్తే మీ నాన్నగారు ఎంత సంతోషిస్తారో. ఇప్పుడు మనం డాడీని సర్ప్రైజ్ చేయాలి. సర్ప్రైజా? ఎలా? నేను చెప్తాను కదా. అలాగే, పద. ఇటు పద. వసంత, ఏంటి కళ్ళు మూసావు? మీకు సర్ప్రైజ్ చూపిద్దామని కళ్ళు మూశాను. కళ్ళు మూసేసి ఎలా చూపిస్తావు? చూడాలంటే కళ్ళు తెరవాలి కదా. తెరవండి. నేను చేతులు తీయగానే మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా చూడండి. ఓకే, అలాగే. ట్రిపుల్ ఏ మసాలా కంపెనీకి పర్మిషన్ వచ్చిందా? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ శ్యామా. మీరిద్దరూ నా కళను నా కళ్ళ ముందు చూపించారు. మేం చేసింది ఏముంది మామయ్య గారు, అంతా ఆ కన్నయ్య దయ. అవునమ్మా, కన్నయ్య దయే, అంతా ఆ కన్నయ్య దయే. కన్నయ్య, తీర్చావయ్యా, నా కోరికను తీర్చావు. చేజారిన ట్రిపుల్ ఏ మసాలా కంపెనీని మళ్ళీ మా చేతికి రప్పించావు. ఉద్యోగాలు పోగొట్టుకున్న కార్మికులందరికీ మళ్ళీ ఉద్యోగాలు కల్పించావు. తరతరాలుగా వస్తున్న ట్రిపుల్ ఏ మసాలా కంపెనీకి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి నాకు మంచి అవకాశాన్ని ఇచ్చావు. ఇలాంటి కొడుకు కోడలు ఉన్నందుకు నేను గర్వపడేలా చేశావు. చాలు కన్నయ్య, ఈ జన్మకిది చాలు. డాడీ, రావాల్సిన పర్మిషన్స్ అన్నీ వచ్చేసాయి కాబట్టి ఇంకా మనదే ఆలస్యం. వీలైనంత తొందరలో మంచి ముహూర్తం చూసి మన మసాలా కంపెనీని ప్రారంభిద్దాం మామయ్య గారు. అలాగేనమ్మా, రేపే శర్మగారి చేత ముహూర్తం పెట్టిద్దాం.
పూజారి గారు, ఆ. మా మసాలా కంపెనీ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం. ఇదే ఆ ఫ్యాక్టరీ. దీని ఓపెనింగ్కి ట్రిపుల్ ఏ మసాలా కంపెనీ పేరు మీదుగా మంచి ముహూర్తం పెట్టండి. శుభం. అలాగే చూద్దాం. వర్మగారు, త్రిబుల్ ఏ మసాలా కంపెనీ అన్న పేరు చాలా అద్భుతంగా ఉంది. గ్రహస్థితి, సంఖ్యాబలం చాలా బాగుంది. మీ త్రిబుల్ ఏ మసాలాకి తిరుగు ఉండదు. దేశం అంతా ఘుమఘుమలాడుతుంది. ఏ అడ్డంకులు రావు. వచ్చిన తామరాకు మీద నీటి బొట్టులా జారిపోయినట్టు వెళ్ళిపోతాయి. చాలా సంతోషం పూజారి గారు. ముహూర్తం ఎప్పుడు బాగుందో చూడండి. ఆశ్వీజ మాసం నవమి నాడు, అంటే వచ్చే సోమవారం ఉదయం 10:36 బ్రహ్మాండమైన ముహూర్తం. నమస్కారం. సార్ రండి సార్. నమస్కారం సార్. డాడీ, ఈయన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు. ఆహా, నన్ను గుర్తుపట్టారే సార్? మీ ఫ్యాక్టరీలో పనిచేసిన మిషన్ ఆపరేటర్ రంగారావు గారి అబ్బాయిని. ఓ, నాకు మీరే కాలేజ్ ఫీజు కట్టారు సార్. నువ్వా? బావున్నావా? బాగున్నాను సార్. మన కంపెనీకి పర్మిషన్ రావడానికి ఈయన కూడా హెల్ప్ చేశారు డాడీ. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది బాబు. ప్రయోజకుడు అయ్యి మీ నాన్నగారి కష్టానికి న్యాయం చేశావు. థ్యాంక్ యూ సార్. అఖిల్ గారు, క్వాలిటీ చెకింగ్ కూడా అయిపోయింది. ఏ ప్రాబ్లం లేదు. మీ త్రిబుల్ ఏ మసాలా ఏ క్లాస్గా ఉంది. ఈ విషయం చెప్దామనే వచ్చాను. సార్, వచ్చే సోమవారం మా కంపెనీ ఓపెనింగ్ ఉంది. వీలుగా ఉంటే మీరు తప్పకుండా రావాలి. అలాగే సార్, వస్తాను సార్. మంచిది. ఓకే సార్. అమ్మ శ్యామ, ఏంటక్క ఇంత లేట్గా వచ్చావు? వస్తూ ఉంటే దారిలో అప్పు తీసుకున్నోళ్ళు కనిపించారు. వాళ్ళ దగ్గర వడ్డీ వసూలు చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది. తమ్ముడు, నేను కూడా మీ ఫ్యాక్టరీలో జాబ్ చేస్తాను. నాకు కూడా ఏదైనా జాబ్ ఇస్తావా? ఏంటదినా, జోక్ చేస్తున్నావా? జోక్ కాదు శ్యామా, నిజమే. ఏ, నేను జాబ్ చేయలేనా ఏంటి? చెయ్యలేవని కాదదినా, నువ్వు చేయాల్సిన అవసరం ఏముంది అని. డబ్బులు వడ్డీకి తిప్పుకుంటున్నాం కదా. అయితే వడ్డీ వడ్డీనే, జీతం జీతమే. డబ్బులేమన్నా అన్నవా కడుపు నిండగానే చాలు అనడానికి? డబ్బులు ఎన్నున్నా కావాలని అనిపిస్తూ ఉంటుంది. తమ్ముడు, నువ్వు చెప్పు, జాబ్ ఇస్తావా లేదా? భలే దానివక్క, నీకు జాబ్ ఎందుకు ఇవ్వను? ఇవాళే జాయిన్ అయిపో. థ్యాంక్స్ తమ్ముడు. పంతులు గారు, ఇంకా చూస్తారేంటి? కానివ్వండి.
तस्यां हरिः ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्यां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मावः ताम् आवहयात् वेदो लक्ष्मीमनपगामिनीं तस्यां हिरण्यं गामश्रुं पुरुषाणाम् अश्वकोटां रथमत्यां हस्तिनादप्रबोधिनीं श्रीं देवीमुपह्वये అయ్యా రిబ్బన్ కత్తిరించండి. ఈ జన్మలో ఈ ఫ్యాక్టరీలోకి వస్తానో రాను అని భయపడ్డాను. నా కల ఇంత త్వరగా నెరవేరుతుందని అనుకోలేదు. ఆ దేవుడు నా బాధ అర్థం చేసుకొని నా కొడుకు కోడల ద్వారా నా కోరిక తీర్చాడు. మామయ్య గారు, నలుగురికి మంచి చేసేవారికి కొంచెం లేట్ అయినా ఆ కన్నయ్య మంచి చేస్తాడు. నలుగురిని మోసం చేసేవాళ్ళు కొంచెం లేట్ అయినా ఆ పాప ఫలితం అనుభవిస్తారు. మీరు అందరి మంచి కోరుకున్నారు, అందుకే ఆ కన్నయ్య మీ కోరిక ఇంత త్వరగా తీర్చాడు. డాడీ, రిబ్బన్ కట్ చేయండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. ఇక పదండి. అమ్మా శ్యామ, మిషన్ నీ చేత్తో ఆన్ చేయమ్మా. అలాగే మామయ్య గారు. శ్యామమ్మ, ఈ కంపెనీ నుండి మీరు వెళ్ళిన దగ్గర నుండి చాలా కష్టాలు పడ్డాం. కంపెనీ క్లోజ్ అయిన తర్వాత మమ్మల్ని పట్టించుకునే దిక్కు లేదు. మా ఆరోగ్యాలు పాడైపోయి, మా పిల్లల చదువులు ఆగిపోయి, పూట గడవటానికి పాచి పని చేసుకుంటూ బతికాం. కానీ ఇప్పుడు యముడి పాసం నుండి మార్కండేయుని కాపాడిన పరమేశ్వరుల్లా మాకు పునర్జన్మనిచ్చారు. ఈ కంపెనీ తెరిచి మళ్ళీ మాకు ఉద్యోగాలు ఇచ్చి మా పిల్లల భవిష్యత్తు అంధకారం కాకుండా కాపాడారు. జీవితాంతం మేము మీకు రుణపడి ఉంటాం బాబు. మీరు మమ్మల్ని, మా ఫ్యాక్టరీని ఇంతలా అభిమానిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక నుంచి మీకే కష్టం వచ్చినా మేం తోడుంటాం. మన ఫ్యాక్టరీ మనకొచ్చేసింది, మన అందరి కష్టాలు తీరిపోయాయి. నో, వాళ్ళు సంతోషంగా ఉండటానికి వీల్లేదు. వాళ్ళు సంతోషంగా ఉంటే నేను తట్టుకోలేను. ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చేసి
చిచ్చు రాజేయాలి. కానీ ఏం చేయాలి? ఆనందంలో తేలియాడుతున్న వాళ్ళ మధ్యలో అలజడి సృష్టించాలి. కంట్లో పడ్డ నలుసు డిస్టర్బ్ చేసినట్టుగా చెయ్యాలి. ఎస్. హలో మేడం, ఎలా ఉన్నారు?